హాయ్ రవి గారు. సార్ ఇప్పుడు మనము శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు తీసుకొచ్చినటువంటి మనీ ప్లాంట్ టౌన్షిప్ మన పోచానపేటలో ఉన్న వెంచర్కి వచ్చినాం కదా. మీకు ఇంతకుముందు వేరే కల్లం వెంచర్ చూపించాం. సో ఇది మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ 80 ఎకరాలు శ్రీగంధం తోటి ఉన్నది కదా. ఈ వెంచర్లో చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు చెప్తారు శ్రీగంధం పెడతామని కానీ చాలా పెట్టారు అని అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు చూసారు కదా, మీ యొక్క అనుభవం ఏంటి చెప్పండి. అనుభవం ఎట్లా అంటే చాలా వెంచర్లు ఇంతకుముందు కూడా కొన్ని నేను మామూలుగా పేపర్లలో కానీ అక్కడ చూసిన. చూస్తే ఎట్లా అంటే వాళ్ళు జనరల్ గా ఎట్లా చెప్తారంటే చెట్లు పెడతాం మీరు 12 years 15 years మాదే మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారనంటే వాళ్ళు మొక్కలు పెట్టిన తర్వాత సరిగ్గా మెయింటెనెన్స్ చేయరు. కానీ ఇక్కడ చూస్తే ఎట్లుందంటే అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి, హైట్ కూడా మంచిగా ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఇంకోటి సరే మొక్కలు పెట్టామంటారు బాగానే ఉన్నది, కానీ ఏదో 10 ప్లాట్లలో పెడతారు మిగిలిన ప్లాట్లలో ఉండే అని మామూలుగా అంటారు. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 80 ఎకరాల వెంచర్ ఇది. సో ఏ ప్లాట్లనైనా మొక్కలు లేకుండా మీకు కనబడదా? ఆల్మోస్ట్ మన కంటి చూపు మేర కనబడుతుంది కదా. ఇక్కడ చూసినా కూడా అన్ని చెట్లే కనబడుతుంది. అన్ని చెట్లే ఉన్నాయి, అంటే ఒక దగ్గర చనిపోయిందని కాకుండా అన్ని ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, అంటే అంతా గ్రీనిష్ గా కనబడుతుంది. ఓకే, ఇంకొకటి ఉంటది, ఇప్పుడు శ్రీగంధం చెట్లు పెడతారు కానీ మెయింటెనెన్స్ చేయరు, సరిగా క్లీన్నెస్ ఉండదు అని అనుకుంటారు కదా. ఇప్పుడు ఆ విషయంలో మీరు ఏమంటారు? ఇక్కడ ఆ విషయం నేను ముందే చెప్పినా కదా. ఎట్లా అంటే కొంతమంది ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు 15 years మాదే మెయింటెనెన్స్ ఉంటుంది అని అంటారు. మెయింటెనెన్స్ ఉన్నది అన్నప్పుడు ఇక్కడ చూస్తే ఏర్పడుతుంది కదా. ఇంతకుముందే చెప్పిన అన్ని వెంచర్లలో చెట్లు పెట్టినాం ఇట్లా పెట్టినాం అని అంటారు. వాళ్ళు మెయింటెనెన్స్ లేక చనిపోతుంటాయి. అట్లా చనిపోయింది అన్నట్టు లేదు, అంటే చనిపోతే ఇంకా వేరే చెట్టు పెట్టి రారే హైట్ అన్ని కొన్ని చెట్ల మెజర్మెంట్ చేస్తాం మనం. వాటి ఏర్పడుతుంది మనకు. ఓ చెట్టు చిన్నగా పెద్దగా కనబడితే మనకు అదే వీళ్ళు చనిపోయింది మళ్ళీ పెట్టారు అనుకో. ఇట్లా లేదు, అన్ని ఒకటే లెవెల్ ఉన్నాయి. సరే, ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే మీకు ఇప్పుడు మా కంపెనీ చేస్తున్న ఈ మెయింటెనెన్స్ లో మీకు ఏది బాగా నచ్చింది? మెయింటెనెన్స్ విధానంలో మీకు ఎట్లా అనిపించింది, ఏం నచ్చింది మీకు, ఏ విధంగా మీకు ఓకే ఇది ఇలా చేస్తున్నారు కాబట్టి నాకు బాగా అనిపిస్తుంది మీకు ఏ పాయింట్ నచ్చింది? ఇంత పెద్ద 80 acres అన్నారు కదా. అవును, 80 acres లా ఇదంతా ఇంత మెయింటెనెన్స్ గ్రేట్, అంటే ఐ మీన్ ఇట్లా గ్రీనిష్ గా ఉండడం. ఓకే, ఈ చెట్టు చనిపోవడం కానీ ఇట్లా గ్రీనిష్ గా లేకపోవడం కానీ అంటే ఇట్లా మెయింటైన్ చేయడం గ్రేట్ అంటున్నా. ఓకే, మీకు నచ్చింది. ఎలక్ట్రిసిటీ, లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బీటీ రోడ్. ఇప్పుడు మేమైతే మామూలుగా చెప్తున్నాము, ఇప్పుడు 40 feet రోడ్ అంటున్నాము, ఎలక్ట్రిసిటీ అంటున్నాము, డ్రిప్ ఇరిగేషన్ అంటున్నాము, మేము చెట్లను మంచిగా మెయింటైన్ చేస్తాం అంటున్నాము, పార్కులు ఇస్తాం అంటున్నాము. అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఉంది, నేను ఇక్కడ 2 పార్కులు 3 పార్క్స్ కనబడ్డాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూస్తుంది మేము చెప్పింది నిజంగానే ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.